ఎండలైతే ఎక్కువైతున్నాయి. మనం ఎండలోకి పోయినా పోకపోయినా ఫేస్ మీద, స్కిన్ మీద అయితే ట్యాన్ అయిపోతుంది. కాబట్టి మీరైతే ఈ ఫేస్ ప్యాక్‌ని మీరు అప్లై చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగా, షైనీగా, హెల్తీగా ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. ఫస్ట్ దీనికోసం శనగపిండి 1 స్పూను, హనీ కొంచెము, కర్డ్ 2 స్పూన్స్, టర్మరిక్ కొంచెం. ఇదంతా బాగా క్రీమీ టెక్స్చర్ లాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ మీద ఇట్లా సర్క్యులర్ మోషన్లో బాగా అప్లై చేసుకోవాలి. నీట్గా స్లోగా జెంటిల్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువ రబ్ చేయకూడదు. స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది ఐస్ కింద. సో ఐస్ కింద కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్లోగా సర్క్యులర్ మోషన్లో ఇట్లా బాగా ఫోర్ హెడ్ పైన, చిక్స్ పైన మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి స్లోగా. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కర్డ్ వేసుకోండి, డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ వేసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకునే ప్రతిసారి ముందు ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ ఐస్ క్యూబ్ అప్లై చేస్తాను, ఎందుకంటే మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కాబట్టి అవి క్లోజ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫేస్ ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటా. ఇది ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వీడియో చేస్తాను. ఇక్కడైతే నా వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. స్లోగా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది. 20 మినిట్స్ డ్రై అయితే చాలు. అలానే మనకి ఫేసే కాకుండా నెక్ కూడా ఈవెన్గా మనము అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి ఈవెన్గా ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో మాత్రమే చేసుకోవాలి, హాట్ వాటర్తో చేసుకోకూడదు. నెక్స్ట్ ఇన్స్టెంట్ గ్లో చూడండి ఎంత గ్లోగా ఉంది, చాలా గ్లో ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత ఫేస్ కొంచెం కూల్ అవ్వడానికి ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుంటాను. నెక్స్ట్ 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి జస్ట్ టవల్తో ట్యాప్ చేయాలి, జస్ట్ రబ్ చేయకూడదు, జస్ట్ ట్యాప్ చేయాలి. అలా చేసిన తర్వాత 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఇది డర్మాకో నుంచి యూస్ చేస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లోకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. ఇలా నెక్కు కూడా అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్. మన ఎండలోకి పోయినా పోకపోయినా సన్ స్క్రీన్ అయితే యూస్ చేయండి, చాలా